ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే అయ్యా, అమ్మాయి గురికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాపం అమ్మాయి గురు నిన్న ఉదయం అనగా వచ్చి రాత్రి వరకు ఉండి నీకు సేవలు చేస్తానే ఉండిపోయిందంట. మేమొచ్చాక తన ఇంటికి వెళ్ళమంటే వెళ్ళింది. దేవుడు మీ మధ్య బలమైన బంధం ఏదో రాసిపెట్టాడురా. లేకపోతే నీకు ప్రమాదం జరిగితే ఆ సమాచారం కన్నవాళ్లమైన మాకు తెలియజేయకుండా ఆ అమ్మాయి గురికి తెలియజేయటమేట్రా? ఇప్పుడే కాదురా అయ్యా, ఇట్లాంటి సందర్భాలు చాలా వచ్చినాయి. కాని నీకే అర్థం కావట్లేదు. అయ్యా, ఎప్పటికైనా మించిపోయింది నేతు. ఆ అమ్మాయి గురి ప్రేమను గుర్తించి బదులుగా నీ ప్రేమను కూడా తెలియజేస్తే మీ ఇద్దరి జీవితాలు బాగుంటాయి. ఆలోచించుకోరా. ఉదయం లేవగానే అమ్మాయి గోరు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని నాకు ఫోన్ చేసి చెప్పారా. జరిగిందంతా చెప్పాను. నువ్వు లేచాక ఫోన్ చేయిస్తానని చెప్పాను. ఒరే అయ్యా, నీ ఫోను ఛార్జింగ్ పెట్టాను, తెస్తాను. అమ్మాయి గారు నా కోసం నా దగ్గర రోజంతా ఉన్నారా? మీరింత ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నట్టు మీకు చెప్పకపోతే నా అంత దురదృష్టవంతుడు మరొకడుండడు అమ్మాయి గారు. ఓరయ్యా, ఇదిగో ఫోన్. అమ్మాయి గురికి ఓసారి ఫోన్ చేసి మాట్లాడు. అమ్మాయి గారికి నా ప్రేమ విషయం చెప్పాలి. ఆ గౌతమ్ గడు పెళ్లి ముహూర్తాలు పెట్టే లోపే పెట్టించే లోపే ఏదో ఒకటి చేయాలి. లేట్ చేయకూడదు. ఈరోజే వెళ్ళి అమ్మాయి గారికి నా ప్రేమ విషయం చెప్పేస్తాను. గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా ఉంది రాజు? ఓకే అమ్మాయి గారు. సరే రాజు, మంచిగా రెస్ట్ తీసుకో. ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, తీసుకొస్తా. పెద్దయ్య గారు పని అంటూ పరిగెట్టుకొచ్చేకు. నేను బాగానే ఉన్నాను అమ్మాయి గారు. ఆల్రెడీ ఇంటికి వస్తున్నాను. రాజు, నువ్వు రావాలని నాకు అనిపిస్తోంది. కానీ నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను. నేను మీకు విషయం చెప్పాలి అమ్మాయి గారు. ఏంటి రాజు అది? సర్ప్రైజ్ అమ్మాయి గారు. ఫోన్లో చెప్తే కిక్ ఉండదు. మీ ఎదురుగా వచ్చి చెప్తాను. ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందబ్బా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.